win. Thank you so much for the entire Telugu film industry for making us so proud. We all owe you this. అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా. ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనొద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను. ఓకే. ఎందుకంటే సుకుమార్ ఫర్ మీ ఈజ్ నాట్ అ పర్సన్, ఇట్స్ అన్ ఎమోషన్. డార్లింగ్, ఐ మీన్ దిస్. నువ్వు అంటూ ఉన్నావు చూసావా, నువ్వు ఒక సీన్ చెప్పు ప్లీజ్. ఎవ్రీబడి సే థ్యాంక్ యూ. నువ్వు ఇందాక అంటూ ఉన్నావు చూసావా, ఒక సీన్ చెప్తూ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను. ఒక సీన్ చెప్తూ ఉంటే యునో ఐ గెట్, బిలీవ్ మీ, ఐ యామ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యు ఆర్ అ బ్రిలియంట్ మ్యావరిక్. యు ఆర్ అ మ్యావరిక్. I'm so glad that I know such a, like I keep telling my friends, family, my family, very close people who speak about cinema, I share with them. I was like, I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నావు చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతివాడు నమ్ముతాడు, నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు. నిన్ను ఒక్కడే నమ్మవు, నిన్ను అందరూ నమ్ముతాం. అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్. ఇట్స్ అ నైస్ మూమెంట్. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా? ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ గారు లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నాం అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐవ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. ఐ కేమ్ టు ద క్యారవాన్, ఐ క్వైట్, ఐ బికేమ్ ఎమోషనల్. 1-2 days బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను తన ఎమోషన్ అవుతాను, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పుడు సరికి, ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, రైట్? ఇట్స్ అ 5-year జర్నీ. ఇట్స్ అన్ ఎమోషన్. ఐ జస్ట్ వెంట్, ఐ సాట్ ఇన్ ద క్యారవాన్. మీ నంబరు సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్, సో ఐ కాంట్ సీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది, సుకుమార్ గారి వెనకాల నేను, నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నుంచి, ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం, ఈయన అటు దిగిపోయి కాదు అటు అంటే అవును అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరం పిచ్చోలా ఫాలో అయ్యాం తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేమందరం వేర్ ఎట్ యువర్, like at your standby. Okay, the reason why I'm telling you this is because నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేసేప్పుడు నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను. అదొక అవకాశం ఉండకపోవచ్చు, నేను కూడా చేయలేకపోవచ్చు. కానీ ఈ మధ్య సంవత్సరాల్లోనే, అది అందరికి తెలిసిన విషయం ఏంటో చాలామంది, నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు వెళ్ళాడు నా మీద. అప్పుడే రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని. అయితే నా మీద ఏదో గౌరవంతో నన్ను ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి, అక్కడ ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇద్దామనో ఏదో ఆయన పిలిచారు. సరే వెళ్ళారు. కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు, దానికి అర్థం లేదు, ఏమీ లేదు. నేను ఒకటే, అది నేను కానప్పుడు అది నన్ను అంటదు, నన్ను తాకదు, నేను ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే
అది అతని స్వభావం. సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించను, ఏమి చేయను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళ్తే ఒక ప్రౌఢ ఒక అమ్మాయి, బిడ్డ తల్లి, ఒక రైతు, ఒక మోదుగురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది, రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఏకంగా తిరుగుతూ ఉంటే తలొంచుకుని అలా కాము వెళ్ళిపోతున్నాడు చిన్న పడవలో. మళ్ళీ తిరిగి వస్తావు కదా నేను ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను. మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక అనవసరం చేస్తున్నారే, లేకపోతే బాగున్నాయి, ఎందుకో సర్లే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ గృహిణిని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలోవర్ లేదు, చాలా క్లాస్ లేడీ. నాకు ముచ్చట కలిగి ఎవరు ఆవిడ, ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను. రావటం కుదరలేదు అనుకుంటా. సారీ, ఆవిడెవరో తెలుసుకుంటాండి అన్నాను. తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేసి అది నాకు పంపించారు. అది బయటకు కూడా సర్క్యులేట్ కాదు నా పర్సనల్గా. ఆవిడ అన్న మాట ఏంటంటే, ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి, ఏదో భగవంతుడు దేవుడిని అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి. అది ఏమో అంత ప్రేమిస్తావా, అంత ఇష్టపడతావా, ఈ సినిమా అంత బాగా చూస్తావా, అంత అభిమానం అంటే నేను అభిమాని కానే కాదు. సినిమాలు అంత సినిమాలు చూస్తాను, అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేనేం ప్రేమ పెంచుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమానం కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆడు కూర్చోబెట్టి వీడేనండి. వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు, నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మీ అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వ్యవస్థ. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది 5-6 మంది కుర్రవాడు ముందుకు వచ్చి ఆయా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు, ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది. చెప్పండి ఇప్పుడు నా బిడ్డ చేతితో చూస్తుండగా చనిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు, ఇదిగో ఇలా తిరుగుతాడంటే మరి ఆయన నాకు దేవుడుగా ఏమవుతాడు అన్నారు. ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఏమిటి అలాంటి ఆయన అంటాడా మన మాటలు, కానీ బుద్ధి జ్ఞానం